ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 20 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఇప్పటి వరకు కొనసాగుతున్న బ్యాలెట్ విధానాన్ని తీసేసి తొలిసారి ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. మొత్తం 25 మంది మెంబర్లతో కౌన్సిల్ ఏర్పాటు అవుతుంది. ఇందులో 13 మంది ఎన్నికైన సభ్యులు, 6 మంది నామినేటెడ్ మెంబర్లు ఉంటారు. యూనివర్సిటీ నుంచి 2 మంది సభ్యులు కౌన్సిల్లో చేరతారని ఏపీ మెడికల్ కౌన్సిల్ డైరెక్టర్ చక్రధర్ బాబు వివరించారు. ఈరోజు 9వ తారీఖు ఫిబ్రవరి నెల ఉదయం 8 గంటల నుంచి ఏపీ మెడికల్ కౌన్సిల్ యొక్క ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొట్టమొదటిసారి ఈ ఎలక్షన్స్ ఆన్లైన్ ఓటింగ్ పద్ధతి ద్వారా నిర్వహించడం జరుగుతుంది. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా 6 వారాల్లో కంప్లీట్ చేయమన్నారు. దానికి అనుగుణంగా ఆన్లైన్ ఓటింగ్ పద్ధతిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అమెండ్మెంట్కి అనుగుణంగా ఈ ఓటింగ్ ప్రక్రియను ఎప్పటి నుంచో ఉన్న మాన్యువల్ బ్యాలెట్ పద్ధతి నుంచి మొట్టమొదటిసారి ఈ ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించాము. అలాగే ఈ ఎలక్షన్స్ కన్నా ముందు మెడికల్ కౌన్సిల్ వారి ఓటర్ రోల్ మొత్తం అప్డేట్ చేసుకోవడానికి ఎవరైనా మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు కానీ రెన్యువల్స్ చేసుకోవాల్సిన వాళ్ళు కానీ ఉంటే వారికి అవకాశం కలిగించడం జరిగింది. ఆ ఓటర్ రోల్ మీద అబ్జెక్షన్స్ కూడా తీసుకున్నాము. ఫైనల్ ఓటర్ లిస్ట్ని అప్డేట్ చేసిన తర్వాత దాదాపు 56,000 మంది ఓటర్స్ ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారికి అన్ని సౌకర్యాలు కల్పించాము. వారి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీస్తో వెరిఫై చేసుకొని వారికి ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. ఎవరికైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు వెంటనే రియల్ టైంలో రెక్టిఫై చేయడానికి ఒక హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఓటర్స్కి అవగాహన కల్పించడానికి, ఓటింగ్ సిస్టమ్ మీద ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి ఈజీ పద్ధతిలో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వీడియోస్ కూడా ఇంగ్లీష్లోనూ మరియు తెలుగులోనూ పెట్టడం జరిగింది. ఈ ఓటింగ్ మాడ్యూల్ని Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.